హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఫేషియల్ మసాజ్ టెక్నిక్స్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను. మనం ఫేషియల్ చేసుకున్నప్పుడు మసాజ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ మసాజ్ చేసుకున్నప్పుడు ఒక టెక్నిక్గా మనం మసాజ్ చేసుకున్నామంటే మన ఫేస్ పైన ఉండే ముడతలు లాంటివి తగ్గేసి రింకిల్స్ ఇలా ఫైన్ లైన్స్ వచ్చింటాయి కదా, ఆ లైన్స్ అన్నీ తగ్గి మన స్కిన్ బాగా గ్లో అవ్వడానికి, మన ఫేస్ పైన బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి, మన ఫేస్ యొక్క డల్నెస్ తగ్గించడానికి ఈ టెక్నిక్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మరైతే ఎలా మనం మసాజ్ చేసుకోవాలనేది చూసేద్దామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ మసాజ్ స్టార్ట్ చేసే కంటే ముందే ఖచ్చితంగా మన హ్యాండ్స్ని మన ఫేస్ని వాష్ చేసుకోవాలన్నమాట. అలా వాష్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ని తీసుకొని, ఈ రోజ్ వాటర్ని ఒక కాటన్ ప్యాడ్ కానీ కాటన్లోకి తీసుకొని మొత్తం ఫేస్ని మొత్తం టోనింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా టోన్ చేసుకోవడం వల్ల మన స్కిన్ పైన ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో మసాజింగ్ చేసుకోవాలి. టోనింగ్ అయిపోయిన తర్వాత మసాజింగ్ చేసుకోవాలి. ఈ మసాజింగ్ కోసం మనము బేబీ ఆయిల్ని యూస్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్ని యూస్ చేయొచ్చు, బాదం ఆయిల్ని యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ నేనే తయారు చేసుకున్న ఫేషియల్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను అనమాట. ఫేస్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. మీరు కూడా ఈ ఆయిల్ని ఎలా తయారు చేయాలి అని తెలుసుకోవాలని అంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మరి ఈ ఆయిల్ని కొద్దిగా చేతుల్లోకి తీసుకోవాలన్నమాట. దీన్ని ముందుగా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. నెక్కి ఇలా అప్వర్డ్లో చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డబుల్ చిన్ అనేది తగ్గిపోతుంది. ఇలా అప్వర్డ్లో స్లోగా, గట్టిగా ఎక్కువగా ప్రెస్ చేయకుండా స్లోగా ఇలా చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మాత్రం మాయిశ్చరైజర్ని యూస్ చేసి ఇలా మసాజ్ చేసుకోవచ్చు అనమాట. డ్రై స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే మాత్రం ఇలా ఫేస్ ఆయిల్ని యూస్ చేసి మసాజ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ఫేస్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలి అని తెలుసుకోవాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తాను. ఇలా ఒక 4 to 5 times చేసుకోవాలి. ఎక్కువగా ప్రెజర్ పెట్టకూడదు అనమాట, ఎందుకంటే నెక్ పెయిన్ వస్తుంది కాబట్టి. ఇలా స్లోగా జెంటిల్గా ఇలా 4 to 5 times చేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇలా హ్యాండ్స్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ కోసం ఇలా తీసుకొని ఇలా స్లోగా పైకి ఇలా చెవులు వెనక్కి అనేసి ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా ఒక 1 second ఆగి ఇలా ఒక 5 times చేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత 1 hand తీసుకొని ఇలా ఇక్కడ ఒక 1 second ఆగి స్ట్రైట్ ఇలా స్ట్రైట్ ఇలా ఒక 3 times అయిన తర్వాత నెక్స్ట్ ఇట్ సైడ్ ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ డబుల్ చిన్ ఉంటుంది కదా, అది తగ్గించుకోవడానికి 2 hands ఇలా తీసుకునేసి ఈ థంబ్ నెయిల్ కింద ఉంటుంది కదా, ఈ ప్లేస్ని ఇలా గడ్డం కింద పెట్టుకొని ఇలా తీసుకోవాలి. ఇక్కడ 1 second ఆగాలి, రిలాక్స్ అవ్వాలి. ఇలా తీసుకుని రిలాక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫేస్కి ఫేస్లో మెయిన్గా ఇక్కడ ఎక్కువ మందికి ఇలా ఫైన్ లైన్స్ ఉంటాయి కదా, అది తగ్గించుకొని మన ఫేస్ బాగా లిఫ్ట్ అవ్వడానికి అనమాట. దానికోసం ఇలా హ్యాండ్స్ తీసుకొని ఇలా 1 second ఆగాలి. అండ్ డౌన్, అండ్ డౌన్. కిందికి వచ్చేప్పుడు మాత్రం రిలాక్సింగ్గా రావాలన్నమాట. పైకి వెళ్ళేప్పుడు కొద్దిగా ప్రెషర్ అప్లై చేయాలి, ఎక్కువగా చేయకూడదు. కొద్దిగా ఇలా తీసుకొని
అండ్ డౌన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ లైన్స్ ఉంటాయి కదా, చాలామందికి ఈ లైన్స్ తగ్గించుకోవడానికి అనమాట. దానికోసం ఇలా హ్యాండ్స్ తీసుకొని ఇలా నోస్ వరకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఒక 1 సెకండ్ ఆగి నెక్స్ట్ ఇలా సైడ్స్కి ఇలా ఒక 1 సెకండ్ ఆగి ఇలా రిలాక్సింగ్గా తీసుకోవాలన్నమాట. కిందికి తీసుకొచ్చేప్పుడు రిలాక్స్గా నెక్స్ట్ ఇలా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నోస్కి ఇలా ఈ ఫింగర్తో నెక్స్ట్ ఇప్పుడు ఈ కళ్ళకి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ అన్నీ తగ్గడానికి, పఫీ ఐస్ ఉంటాయి కదా, ఉబ్బినట్లుగా ఉంటాయి, అది తగ్గడానికి ఈ మసాజ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి కార్నర్ నుంచి ఈ ఫింగర్తో ఇలా తీసుకొని ఇలా సైడ్ వరకు, నెక్స్ట్ పైన ఇలా ఆ తర్వాత కళ్ళ చుట్టూ ఇలాగా క్లాక్ వైజ్, ఒకసారి యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఆ తర్వాత ఐబ్రోస్కి ఇలా తీసుకొని ఇలా ఐబ్రోస్కి చేసుకున్న తర్వాత ఈ ఫోర్ హెడ్కి చేసుకోవడం కోసం 3 ఫింగర్స్ని తీసుకొని ఇలా 3 ఫింగర్స్ని తీసుకొని ఇలా సైడ్స్ వరకు తీసుకెళ్ళి 1 సెకండ్ ఆగాలి. నెక్స్ట్ అలా చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ తీసుకొని 4 హెడ్ పైన ఇలా జిగ్జాగ్లో చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన 4 హెడ్ పైన ఉండే లైన్స్ అన్నీ పోయి ఇలా ముడతల్లాగా ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ కూడా ఇలా చేయడం వల్ల కూడా మన డబుల్ చిన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు టోటల్ ఫేస్కి మొత్తం ఒకేసారి చేసుకోవడం అనమాట. ఇన్సేపు సపరేట్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు టోటల్ ఫేస్కి దానికోసం ఇలా తీసుకొని నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఆ తర్వాత ఇక్కడ ఇలా చేయడం వల్ల మన ఫేస్ లిఫ్టింగ్కి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఒక 5 టైమ్స్ అయిన తర్వాత ఇక్కడ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా ఒకటే చేత్తో ఇలా నోస్ వరకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇలా డౌన్ ముక్కు వరకు నెక్స్ట్ టోటల్ ఫేస్ని లిఫ్ట్ చేయడానికి అనమాట. ఇలా హ్యాండ్స్ తీసుకొని ఇలా సైడ్స్కి స్కిన్కి హ్యాండ్స్కి మధ్యలో గ్యాప్ ఉండకూడదు అనమాట. ఇలా పెట్టుకుని స్ట్రైట్ అండ్ డౌన్, స్ట్రైట్ అండ్ డౌన్, స్ట్రైట్.
ఇలా అయిపోయిన తర్వాత టోటల్ ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరగడానికి ఇలా ఫింగర్స్తో ఇలా 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 మసాజ్ చేసుకో. సో ఇదండి ఈ వీడియో. ఇలా ఈ టెక్నిక్స్ని ఉపయోగించి మసాజ్ చేసుకున్నామంటే మన మొహం పైన ఉండే ముడతలన్నీ తగ్గిపోయి మన స్కిన్ బాగా గ్లో అవ్వడానికి, మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి స్కిన్ బాగా గ్లో అవ్వడానికి ఈ టెక్నిక్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా ఈ మసాజింగ్ని మనం డే టైంలో అయినా చేసుకోవచ్చు, నైట్ టైంలో అయినా చేసుకోవచ్చు. ఎక్కువగా నైట్ టైం చేసుకుని పడుకున్నామంటే మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి ఉదయం లేసేసరికి మన స్కిన్ బాగా గ్లోయిగా కనిపించడానికి ఈ మసాజింగ్ టెక్నిక్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి. హోప్ మీకు కూడా ఈ మసాజింగ్ టెక్నిక్స్ యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయ్యాయో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇంట్లో ఇలా ఫేషియల్ చేసుకునేటప్పుడు ఈ మసాజింగ్ చేసుకునే టైంలో ఇలా ఈ టెక్నిక్స్ని ఉపయోగించి మసాజ్ చేసుకొని దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ.